నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత. ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. దేశం గొప్ప ఆర్థిక సంస్కరణను కోల్పోయిందని సీఎం విచారం. జనవరి 5న నిర్వహిస్తున్న హైందవ శంకరావ బహిరంగ సభకు 2 ప్రచార వాహనాలని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి, శబరి కూడా మన్మోహన్ సింగ్ కి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. అలాగనే మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవుల్ని సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. ఇక్కడ నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనం అందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నారు. తల్లి సోనియా వెంట ప్రియాంక గాంధీ ఉన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారాల్లో కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు సోనియా, ప్రియాంక హాజరు కావాల్సి ఉంది. కేవలం రాహుల్ మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు. తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా దూరదృష్టి వలన శ్రీశైలం కోల్పోయాం, ఆంధ్రకి ఇవ్వాల్సి వచ్చింది. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. మా తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక
దృష్టి సారించాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టీటీడీ తరపున తెలంగాణలో ధర్మ ప్రచార నిధుల్ని కేటాయించాలని అన్నారు. కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు, అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులందరూ కూడా రావాలని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న నిర్వహిస్తున్న హైందవ శంఖారావం బహిరంగ సభకి మద్దతుగా శుక్రవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో 2 ప్రచార వాహనాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచార రథాలు వాడవాడల తిరుగుతూ హిందువులందరినీ చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తాయని తెలియజేశారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో 2 ప్రచార రథాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతం కోసం 2 ప్రచార రథాలని అందించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ముఖ్య లక్ష్యంతో హైందవ శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క హిందువు ఈ సభకి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. జయప్రదం చేయాలి 5వ తారీఖు జరిగే హైందవ శంఖారావాన్ని. జయప్రదం చేయాలి 5వ శంఖారావాన్ని. జనవరి 5న జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలి. జయప్రదం చేయాలి. భారత్ మాతా కీ రెడీ. ఒక మూజేయండి అన్న, మూజేయండి. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై దుర్గా భవానీ కీ జై. దుర్గా భవానీ కీ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని విడుదల చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 30న అన్ని విద్యార్థి సంఘాలతో పోరు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను స్కాలర్షిప్ బకాయిలను 3,580 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ బీటెక్ అదేవిధంగా పీజీ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా గత 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నాము. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన విజయవాడ నగరంలో అన్ని విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఐసా, వైఎస్ఆర్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదీన పౌరదేశం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు ఇదే సొంత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. యోగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తక్షణమే 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పని లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ కేవలం సోషల్ మీడియా పోస్టుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు తప్ప ఈరోజు విద్యార్థులు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా విద్యార్థులుగా మాకు కావాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు కాదు, ఒక స్పష్టమైన ప్రకటన కావాలని చెప్పని ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు సమీకరించి విద్యార్థులు లేచి లోకేష్ గారిని, సార్ జీవో నెంబర్ 77 వల్ల మేము చదువుకోలేకపోతా ఉన్నాం, మాకు ప్రైవేట్ కాలేజీల్లో, ప్రభుత్వ గుర్తింపు కళాశాలల్లో పీజీ సీట్లు వస్తూ ఉంటే మాకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత ప్రభుత్వం
జీవో నెంబర్ 70 తీసుకొచ్చిందని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంటనే రద్దు చేస్తాం జీవో నెంబర్ 77 అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చారు, పీజీ సెట్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది, ఎక్కడ విద్యార్థులకి జీవో నెంబర్ 70 రద్దు చేయకుండా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ విద్యను దగ్గర చేసే విధంగా ఈరోజు చేయాలని చెప్పని చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా 2 డిమాండ్లతో డిసెంబర్ 30వ తేదీన పౌర దీక్ష పిలుపుకోవడం జరిగింది. ఈ పౌర దీక్షకి అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రధానంగా రాష్ట్రంలో విద్యార్థి లోకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పేరు ఏం చెప్పారు ఒకసారి? పేరు బందెల నాసజ్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నిరసన ర్యాలీగా ఏడీఈ కార్యాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఏడీఈకి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైసీపీ నాయకులు. అందరి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా కేసులు పెట్టి భయంకరంగా వేధిస్తూ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి. అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ కరెంటు ఛార్జీలు పెంచడం, ఒకళ్ళ మీద కేసు పెట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ అది చేయడం, ఇంకొక కార్యక్రమం చేయడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. ఏమన్నా చేద్దాం, ఎందుకు చేయలేదు అని చెప్పి నిలదీస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం. అంటే ఇటీవల ఈ పామర్లో ఒక చిన్న సంఘటన నిన్న పేపర్లో చూసాను నేను. అంటే ఒక 5 దళితులను తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేని ఏంటి అని ఏదైనా ఈ కార్యక్రమం చేస్తానన్నావు, ఎందుకు చేయలేదు అంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పట్టుకుని చితకొట్టిన పరిస్థితులన్నీ కూడా నిన్ననే మనం ఇక్కడ చూసాం. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగానే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని రోడ్ల మీద ఇలా అడగడమే కాదు, రోడ్ల మీద నడవనించే పరిస్థితులు కూడా రాబోయే కాలంలో ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మీరు గనక కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆందోళన చేసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనించే పరిస్థితులు కూడా ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఇదే విధమైనటువంటి దాష్టికాన్ని, ఇదే విధమైనటువంటి దాడుల్ని ఈ 6 నెలల్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తే ప్రజలే మీ మీద తిరగబడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వానికి 6 నెలలకే కాలం చెల్లింది. 6 నెలలకే ప్రజలు తిరస్కరణ. చరిత్రలో 6 నెలలు తిరక్క ముందే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకం తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీరు కనుక ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మా పోరాటం ఉధృతం చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయకపోతే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీ భోగత్వం అంతా కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అయ్యా పామరు ఎమ్మెల్యే గారికి నేను మీ ద్వారా చెప్తా ఉన్నా, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. దళితుల యొక్క ఆలోచనలు, దళితుల యొక్క మనోభావాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన స్ఫూర్తితో మీరు ఎమ్మెల్యేగా పనిచేయండి. కానీ దళితులను తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టడం అనేది అది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారికి ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ఈ అందరూ కూడా తీసుకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లా ఉన్నారు. ఏదైతే ఆయన అబద్ధాలు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడంలో రేషన్ బియ్యం మాయం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారారు. 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతూ ఉండగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా విజయ వాదనలు వినిపించారు. అయితే ఈమె పోలీసులకు సహకరించడం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్థానంలో జిల్లా కోర్టు పీపీగా వ్యవహరిస్తున్న లంకె వెంకటేశ్వరరావును నియమించారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాటులో భాగంగా అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ డిఈ సుబ్రహ్మణ్యానికి కరెంటు ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. ఎలక్షన్ ముందు మొన్న ఒక వాగ్దానం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నా 5 ఏళ్ల కాలంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను, వీలైతే తగ్గిస్తానన్నాడు. 6 నెలల గడవక ముందే 14,500 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల మీద, హౌస్ కనెక్షన్స్ మీద, అందరి మీద భారం మోపారు.
చెప్పేవన్నీ ఒకటి, చేసినవన్నీ ఒకటి. ఇవాళ మీ అందరికీ దేశమంతా, రాష్ట్రం అంతా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారా, నెరవేర్చడానికి చూసినప్పుడు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా మేము వాడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నేను ఎందుకని మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు నోటెంబడి వచ్చిన ప్రతి మాట నిజాయితీగా, నిబద్ధతగా చేయగలిగిన పని నేను చెబుతాను. ఆ అంతం మూలంగా ఈయన వాడిపోయాడు. నేను ఏ పని అయినా చేస్తాను, మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెడతాను, స్వర్గానికి తీసుకెళ్తాను, భూమండం అంతా తిప్పుతాను అని చెప్పి వాగ్దానాలు చేసి మోసం చేసిన ప్రభుత్వం దగాగోరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన గెలవడానికి కారణం అది, మేము వాడిపోవడానికి కారణం ఇది. ఇదంతా ఇప్పటికే ప్రజలు గమనించారు. ఆ గమనించిన దాన్ని, ప్రజల మధ్యలో ఉన్నదాన్ని మేము బయటికి తీసుకురావడం కోసం ఇవాళ ప్రజల తరపున ప్రతి ఇంటికి ఎస్సీలకి, ఎస్టీలకి 200 యూనిట్స్ దాటిన 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జ్ అన్నారు. ఇవాళ బాదురే పడుతున్నాయి బిల్లులు. అట్లాగే ఇవ్వాల్సిన అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటల్లా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 లేవు. ఇవి లేకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి పని జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే చేయలేకపోతున్నా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల మూలంగా చేయలేకపోతున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చాలా ఎక్కువ చెప్పావు. 6 లక్షల కోట్లు అప్పు ఉంటే 14 లక్షల కోట్లు అని చెప్పావు. అన్ని డబ్బులు ఉండగానే ఎన్ని చేస్తానని వాగ్దానం చేసి ఇవాళ మోసం చేసి తిరిగి నీకు మీడియా ఉంది కనుక, ఛానల్స్ ఉన్నాయి కనుక, నీ మనుషులు ఉన్నారు కనుక మళ్ళా తిరిగి ఇదంతా పాపమంతా జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రచారం చేస్తున్నావు. ఏ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాన్ని ఇన్ టైంలో కరెక్ట్గా ఆ టయానికి సాకులు చెప్పకోకుండా, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడుకోకుండా మొత్తం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసిన ఆయన. నువ్వు నిరంతరం అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల్ని దగా చేసావు కనుక ఖచ్చితంగా ఈ జనం నీకు ఖచ్చితంగా వ్యతిరేకం అయిపోయారు. ఇవాళ ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా 170 సీట్లు వాడిపోయే పరిస్థితి మీకుంది. ఇది ప్రజలు రోడ్డు ఎక్కే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాళ్ళ తరపున వాళ్ళ బాధ గురించి మేము చెప్పడం కోసం ఇవాళ ఈ విద్యుత్ సౌదాకు వచ్చి ఇక్కడికి వచ్చి మెమోరాండం ఇచ్చి మీకు నిరసన తెలియజేస్తున్నాం. ఇవాళకైనా ఆ పెంచే విద్యుత్ ఛార్జీలు ఇప్పటి వరకు పెంచినాటిని రేపు పెంచబోయే వాటిని తగ్గించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజల తరపున మా విన్నపాన్ని మన్నించమని మా డిమాండ్, వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గుజ్జనగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ప్రజల్ని నిలువునా మోసం చేశారని ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. పైగా జగన్ వల్లనే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకనొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అదే తగ్గించడం దేవుడు అడుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు కూడా అన్ని నియోజకవర్గాలలో విద్యుత్ కార్యాలయాల దగ్గర
విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ధర్నా చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు సోదరుడు కార్పొరేటరు రోషన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు అంబటి రాంబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో హామీ ఇచ్చిందో ఆ హామీల్ని ఎక్కడా కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన పేరును ఉపయోగించి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన ఘటన తాజాగా గుంటూరులో చోటు చేసుకుందని చెప్పారు. ఇలాంటి వ్యవహారాలకి తమ కుటుంబం ఎల్లప్పుడూ కూడా దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ మోసపోకుండా ఉండేందుకు తన కార్యాలయం వద్ద బోర్డులు కూడా పెట్టామని చెప్పారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక విధాలుగా మోసాలకి పాల్పడుతున్నారని చెప్పారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు వార్తల్లో పేపర్లో ఏదైతే అంశం నడుస్తూ ఉందో పేరు చెప్పుకొని పొలిటికల్ లీడర్స్ పేర్లు వాడుకొని బయట ఏ ఆర్థిక నేరాలకైతే పాల్పడుతూ ఉన్నారో ఎంతోమంది, దాన్ని మనం నిత్యం ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి సంఘటనని చూడడం జరిగింది. అయితే ఈ పాలిటిక్స్లో బోల్డ్ అన్ని నష్టాలకు ఓర్చుకొని ఏదైనా మన సమాజానికి ఒక సేవను అందించాలి అనే ఒక సేవా దృక్పథంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి మాది. అయితే ఇలా పేరు వాడుకొని ఎవరైనా సరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితితో ఉపేక్షించను. ఖచ్చితంగా వారు చట్టం ఏ పని చేసుకుంటూ పోవాలో ఆ పని చేసుకుంటూ పోతుంది. దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరగదు. కాబట్టి మన సిబ్బంది పేరుతో కావచ్చు, అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అనే పేరుతో కావచ్చు, లేదంటే మా సన్నిహితులు అనే పేరుతో కావచ్చు, లేదంటే మాకు చాలా ఆప్తులైన వారు అని పై స్థాయి సిబ్బంది అయినా కావచ్చు, ఎవరైనా విడిగా వ్యక్తులు కావచ్చు, లేదంటే మంచి హోదాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏ విధానమైన పరిస్థితుల్లో జనరల్గా ఏంటంటే ఎక్కడైనా కూడా పలుకుబడి అనేది ఇలాగ వాళ్ళ వల్ల ఏదైనా ఇవ్వకపోతే ఇబ్బంది కలుగుతుందేమోనని ఒక భయం వాళ్ళని ఇలాంటి పనులు చేసేలాగా చేస్తుంది. వీళ్ళకి నేరస్తులకి ఇది ఒక అదునులాగా వాళ్ళు తీసుకోవడం, ఈ భయము ఈ యొక్క అవకాశవాదం రెండు కలిపి ఇలాంటి నేరాలకి జనరల్గా కారణమవుతూ ఉంటాయి. ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, పేరు చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఎవరు ఇలాంటి మోసాలు చేస్తున్నా కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇచ్చేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏ ఒక నాయకుడు కానివ్వండి, ఏ ఒక పెద్ద మనిషి కానివ్వండి ఇలాంటి వాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. ప్రజల్ని ఇబ్బందికరంగా వారు ఆర్థిక పరంగా చితికిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా ఏ ఒక నాయకులు ఎంకరేజ్ చేయరు. కాబట్టి వీళ్ళ ఒక పదవుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఎవరైనా పాల్పడితే మాత్రం మా సన్నిహితులని చెప్తూ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎంకరేజ్ చేయొద్దు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిది కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా ఇలాగా ఒకరి పేరు చెప్పుకుని ముఖ్యంగా భయాందోళనకు గురై మాత్రం ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. అన్ఎంప్లాయిడ్ పీపుల్కి మీరు ఏదో మేలు చేద్దామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత.
ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు దేశం గొప్ప ఆర్థిక సంస్కరణను కోల్పోయిందని సీఎం విచారం. జనవరి 5న నిర్వహిస్తున్న హైందవ శంకరావు బహిరంగ సభకు 2 ప్రచార వాహనాలని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్. తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.